ఒక 50 సంవత్సరాలు పెద్దాయన దగ్గర 19 సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు. అతను 10th క్లాస్లో డ్రైవర్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. సో 10th డిస్కంటిన్యూ చేశారు. అప్పుడు ఆ పెద్దాయన చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి, రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా, తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు. ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు, 10th పాస్ అయ్యారు. అక్కడతో ఆపలా, నువ్వు 11th 12th కూడా బాగా చదవాలి, నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు బుక్స్ ఆ ఖర్చంతా నేను పెడతానని ఆ పెద్దాయన చెప్పారు. దాని తర్వాత అతను బీఏకి వచ్చాడు. ఆ ప్రక్రియ అక్కడితో ఆగల, బీఏ చదవాలి, పీజీ చేయాలి, చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు. ఆ పెద్దాయన పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆ డ్రైవర్ పేరు ఖదర్ హసన్. అంటే చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి. టీచింగ్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్, caliber and future of an individual. If people remember me as a good teacher, that will be the biggest honor for me అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మా బ్యాచ్ రౌడీ బ్యాచ్, గోల బ్యాచ్, మేమందరం బ్యాక్ బెంచర్స్. కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ ఎట్లా వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు. దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి. నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశా. చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని. మంజుల మేడం గారు అని ఉండేవారు, గట్టిగా 2 పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు. దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు. మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్, పట్టుదల, మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా. మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏజ్ అప్రాప్రియేట్ లెర్నింగ్ అవ్వట్లేదు, పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని. ఐఎమ్ ఎ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్. నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ్ సార్ని పిలిచి, మా ఆవిడ ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు, నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన వ్యక్తి. వాస్తవంగా ఆ 2 సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను, కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళా. అక్కడ రాజిరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి. రాజిరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగా గుర్తు, ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా. కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియలే, ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ చేయించేవారు అన్నీ. అలాంటిది రాజిరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి, సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభాముఖం తెలియజేస్తున్నా. నేను మొదటగా గౌరవించేది మా తల్లి అవుతే, దాని తర్వాత ఉపాధ్యాయుల్ని. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరిచి